హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ రైస్. చాలా సింపుల్గా చేస్తున్నా, చూడండి. చూద్దాం ప్రాసెస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ పోసుకుందాం. ఒక 2 స్పూన్లంతా పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యే వరకల్లా మనం ఎగ్స్ అయితే బీట్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 2 ఎగ్స్. మమ్మీ ఇది తింటురా? తినట్లేదా? తినట్లేదు. ఇలా పడేస్తున్నా. పడేస్తా. ఇలా కట్ చేసుకొని ఇది వచ్చేసి బీట్ చేసుకోవాలి. 2 ఎగ్స్ వేసుకొని దీంట్లో కొంచెం అయితే ఒక చిటికెడంత ఉప్పు వేసుకోవాలి. అందులోనే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. కొంచెం దీన్ని అయితే బీట్ చేసుకుందాం. అట్లా మొత్తం ఇదంతా మొత్తం కలిసిపోవాలి. ఈ విధంగా కలిసిపోవాలి. ఇట్లా కలిసిపోయిన తర్వాత మనం అంత లోపల ఆయిల్ అయితే వేడైంది. చూడండి, ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం. మొత్తం ఆయిల్ వేసేసేయాలి. మంట చిన్నగా పెట్టుకుంది. కొద్దిగా ఎగ్ ఫ్రై అయ్యేంత వరకు చూడండి, ఇట్లా తిప్పుకోవాలి. మొత్తం విడివిడిగా ఇట్లా సపరేట్గా కలుపుకోవాలి. కొంచెం మంట పెంచుకోండి. కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం మిర్చి కొద్దిగా వేయాలి. మిర్చి వేసుకోండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ వేసేసుకుందాం. కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఎంత మంచిగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. చూడండి, హై ఫ్లేమ్ మీదనే వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అదైతే అయిపోయింది. మంచిగా ఉడకనైతే ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఎంతైతే అన్నం కావాలో అంత క్వాంటిటీ వేసుకుందాం.